ఇట్లా తిరిగినా గంగా పోయిందా తీసుకున్న వాళ్ళంతా ఆనందరెడ్డి bá ngâm lên lâu quá nhiệt chồng जी रामचंद्र जी रामचंद्र ఇవన్నీ గమనించగా పాస్బుక్ ఇచ్చే ముందు ఎక్కడైతే మనం ఇచ్చే ముందు ఒక గ్రామంలో కూడా వచ్చిండ్రు ఈ సర్వే నంబర్లో ఈ పలామలు కట్టుకుంది పలామలు కట్టి ఇవ్వడం జరుగుతుందని కూడా మీరు కూడా ఒక సభాపూర్వకంగా చేసి ఇస్తే కూడా బాగుంటుంది. నాకు వేసినావు కదా ఇంక వాళ్ళకి మనందరి ప్రియతమ నాయకులు కలిపి వెంకటేశ్వర గారికి అదేవిధంగా ఆత్మూరు గారికి తహసీల్దార్ గారికి పాలమ్మరి గ్రామ ప్రజలకు ఇక్కడ వచ్చిన అధికారులకు అనధికారులకు అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మీ పట్టాల పాస్బుక్లు మీరు తీసుకుంటున్నారంటే చాలా సంతోషకరమైన విషయము. ఇంతకు ముందు కూడా పట్టాల పాస్బుక్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి ఫోటో వేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి మా భూములకి వాళ్ళ ఫోటో వేసి బుక్కులు ఇచ్చుకున్నారు. ఆ రకంగా కాకుండా ఈరోజు మా భూమి మా హక్కు అన్నట్లు ఈరోజు అధికారులు మా భూములకి సర్వే చేసి ఖచ్చితంగా వాళ్ళు ఏ ఇబ్బంది మా భూమి ఎక్కడ ఎట్లా ఏమి అని చెప్పేసి ఎవరికి అన్యాయం జరగకుండా అన్ని సర్వేలు చేసి మన పట్టాదారు పాస్బుక్లు మాకు ఇస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయము. లేదంటే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళేసి మా పట్టాదారు పాస్బుక్ ఇవ్వండి, లేదంటే మా కొలతలు సరిగ్గా లేవు, మాకు మా పేరు రాలేదు అని చెప్పేసి ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ ఇబ్బందులకన్నీ స్వస్తి చెప్పి మా ప్రభుత్వం తరఫున ఈరోజు అధికారులే మీకు తెలియజేసి మా భూములకి సర్వే చేసి ఈరోజు పట్టాదారు పాస్బుక్లు ఇస్తున్నారంటే చాలా గర్వకారణం అని చెప్పేసి ఈరోజు మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి కానీ నేను ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం మనము ఇక్కడ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మన ఎమ్మెల్యే గారు కందుకొండ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా స్వచ్ఛ భారత్ దాంట్లో డైరెక్టర్గా ఉన్న అరవింద్ భానువాకర్ గారికి, అదేవిధంగా నాతోటి వేదికను అలంకరించిన పెద్దలకు, ఇప్పుడు వచ్చిన రైతన్న గారికి, మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు గారు నాయుడు ముఖ్యమంత్రి సారథ్యంలో రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించిన విధంగా ఈరోజు మన ఇంటికి వచ్చి మన భూములు ఏ విధంగా మన హక్కు కలిగించాలో మా సైడ్ నుంచి లేట్, మీరే లేట్, మున్సిపాలిటీ వాళ్ళు మీరు లేట్. 1 డేలో ఓట్ల ఎప్పుడైనా పెట్టండి 2-3 days లో పెట్టేసి ఏదైనా సమస్య ఉంటే మనం ఒక దానికి మంచి అవకాశం
ఇది ఏదైతే ఈ రోజు మనకు రీసర్వేలో ఉంటుందో అదే అక్కడ వరకు కొనసాగుతుంది. ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ మనం హక్కు ఉంటుంది. ఇప్పుడు ఒకటే నెంబర్ లో 3-4 ఉంటారు. ఒకరు ఆ నెంబర్ లో ఉంటారు, ఒకరు ఈ నెంబర్ లో ఉంటారు, ఇంకో నెంబర్ లో ఉంటారు. అవన్నీ కూడా ఈ రోజు పరిష్కారం అయిపోతుంది. ఎక్కడ మీరు ఉంటారో అక్కడ ఒక నెంబర్ ఇచ్చి అక్కడ డివైడ్ అయిపోతాము. ఎప్పుడో మన పెద్దలు ఆడ నువ్వు పెట్టుకొని నేను పెట్టుకొని బాగా పెట్టుకుంటారు. ఈ రోజు అమ్మాలనే ఇబ్బంది, కొనాలనే ఇబ్బంది. అవన్నీ పరిష్కారం కావాలంటే ఇది మంచి అవకాశం. మన ప్రభుత్వం ఇటువంటి ఇబ్బందులు రైతులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టింది. మీరందరూ కూడా ఈ రోజు దీన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఏ కోర్టులు ఏ పెద్ద మనుషులు లేకుండా మీరు కూర్చొని చేసుకుంటే మంచి జరుగుతుందని నేను ఆలోచించి మీకు అందరికి చెప్తున్నాను. అదిగాక అన్నగారు చెప్పారు ఆఫీసుల్లో ఏదన్నా ఉంటే ఇప్పుడు చెప్పండి. మొత్తానికైతే చిన్నవి అయితే తిప్పుతానన్న నేను కూడా పోతాను. చిన్న దానికి కూడా గట్టి మాట్లాడితే తిరగబడి మాట్లాడాల్సిందిగా ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవ కదిరి శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి, రెవెన్యూ బోర్డు అధికారి కదిరి వారికి, తర్వాత స్వచ్ఛ భారత్ డైరెక్టర్ గారికి, తర్వాత మన ఇతర మండల అధికారులకు, నాయకులకు అందరికీ నమస్కారాలు. సో మనకి పదవల్లాడి అదే రెవెన్యూ గ్రామంలో రీసర్వే జరిగి పట్టాదారు పాస్ పుస్తకాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వ రాజముద్రతో రైతులకు ఉచితంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మన తొలమరి రెవెన్యూ గ్రామంలో మొత్తం 560 ఖాతాలు ఉన్నాయి. 560 ఖాతాల్లో 459 ఖాతాలకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ సైకిల్లో వచ్చాయి. ఎవరికైతే పాస్ పుస్తకాలు రాలేదో నెక్స్ట్ సైకిల్లో వస్తాయి. ఏంటంటే ఇష్యూస్ క్లియర్ అయిపోతుంది. గవర్నమెంట్ ప్రతి నెల ఈ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం సైకిల్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. సో ఈ కార్యక్రమానికి మన కదిరి శాసనసభ్యులు రావడం చాలా ఆనందకరమైన విషయం. తర్వాత ఏంటంటే మనకు ఈ రీసర్వేకి సంబంధించి మీటింగ్ అయినా ఒక నిమిషం మాట్లాడు. మన హర్షాక్ బిల్ చెప్పి సూర్యకి మాట్లాడు. స్పెషల్ టీమ్స్ చేసి మండలంలో ఉన్న సర్వేలందరినీ ఈ రెవెన్యూ గ్రామానికి పిలిపించి ఆ వాటిని త్వరితగతిన పరిష్కరించమని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆదేశించుకున్నారు. సో ఈ సైకిల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు రాని వాళ్ళు ఎటువంటి అదైనా పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సైకిల్లో వస్తాయి. ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మీ దగ్గర నుంచి సహకారం. ఏంటంటే జాయింట్ ఎంపీలో ఉండే వాళ్ళు మీకు సహకరిస్తే తొందరగా దాన్ని స్ప్లిట్ చేసేసి మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మాకు కూడా సజావుగా ఉంటుంది.